తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. కమాండ్ కంట్రోల్ వేదిక నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వరదలతో మృతి చెందిన కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే తెలంగాణలో ఎప్పుడు లేనంతగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయని, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయన్నారు. దీంతో తెలంగాణకు సాయం చేయాలని కోరుతూ కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ రాశారు. జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ పర్యటించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టరేట్లో కాల్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు స్పందించాలని, వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తక్షణ సాయం కోసం ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు 5 కోట్లు విడుదల చేశారు. ఇక అత్యవసర సేవల కోసం పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని అధికారులకు సూచించారు.